మనం చదివినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు ఇది ఎంతో గంభీరమైనటువంటి పరిశుద్ధ లేఖనం. ఇది ఎంతో శ్రేష్టమైనది. ఎందుకనంటే మనం ఈ ఏమని పిలుస్తా ఉన్నాము? ఈస్టర్, పునరుద్ధానపు పండుగ, పునరుద్ధానపు ఆదివారము. ఎందుకనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు లేచి ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు. ఆయన జయించి ఉన్నాడు. ఆయన జయశీలుడు అని మనం పాడుతూ వచ్చాం. ఆయన ఎవరై ఉన్నారు? ఆయన జయించిన వాడై ఉన్నాడు. ఆయన జయశీలుడిగా ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించాడు. ఆయన మరణాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, పాపముని జయించాడు. కాబట్టి ఈ యొక్క పునరుద్ధానపు ఆదివారం అనేది ఎంతో శక్తి కలిగినటువంటి రోజై ఉన్నది. అది ఎంతో శక్తి కలిగిన రోజై ఉన్నది. అది చరిత్రలో కూడా ఎంతో బలమైన రోజనంటే మనం జ్ఞాపకం చేసుకుంటే, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా, ఎప్పుడండి ఇది? విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా క్రీస్తు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. ఆయన సమాధిలో లేడు. దేవదూత కూడా అక్కడ ఎదుగుతూ ఉన్నటువంటి ఆ శిష్యులతో మాట్లాడిన మాట, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో ఎదుగుచున్నారు? Why you are seeking this living God among the dead? చనిపోయిన వారు ఎక్కడ ఉంటారు? సమాధిలో ఉంటారు. కానీ క్రీస్తు ప్రభు కలవరి శిలువలో మన కొరకు, మన పక్షాన, మన స్థానంలో శ్రమపడి మనకు రక్షణ సాధించి సమాధి చేయబడి ఆయన పునరుద్ధానే తిరుగులేచాడు. హల్లెలూయా! ఆయన పునరుద్ధానే తిరుగులేచి మరణాన్ని సమాధి చేశాడు. హల్లెలూయా! అందరూ ఏమవుతారంటే తన తనువు చాలించి సమాధి చేయబడి మరణించిన వారిగా ఎప్పటికీ మరణించిన వారు ఉంటారు. కానీ క్రీస్తు ప్రభు అయితే ఆయన పునరుద్ధానుడై సమాధిని ఖాళీగా వదిలి మరణాన్ని సమాధికి అప్పగించాడు. హల్లెలూయా! అవునా? లోకంలో ఎంతో గొప్ప పేరున్నవారు, ఘనులైన వారు, యుగ పురుషులు, శక పురుషులని పిలువబడిన వారు జీవించారు, తనువు చాలించారు, మరణానికి అప్పగించబడ్డారు. చరిత్రలో ఒకే ఒక్కడు, హల్లెలూయా, చరిత్రలో ఒకే ఒక్కడు చరిత్రని విగాపిస్తూ ఆయన క్రీస్తుకి పూర్వము మరణించాడు, రక్షణనిచ్చాడు, సమాధిని ఓడించి ఆయన క్రీస్తుకు శకము జయించిన వాడిగా ఉన్నాడు. నిరంతరం జీవిస్తున్న వాడుగా ఉన్నాడు. నమ్మిన వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా! అటువంటి ప్రభువును మనం కలిగి ఉన్నాం. ఈ యొక్క పునరుద్ధానపు ఆదివారాన అటువంటి ప్రభువుని ఆరాధించేందుకు మనము వచ్చి ఉన్నాము. మనం బహుధైర్యంతో ఉండొచ్చు, జీవించవచ్చు. ఎందుకనంటే మన ప్రభు ఆయన మన మధ్యలో పునరుద్ధానుడు, ఆయన సజీవుడు, ఆయన జయించి ఉన్నాడు. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్టు విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా. విశ్రాంతి దినం ఎప్పుడు ఆరంభమైంది? విశ్రాంతి దినం ఎక్కడ ఆరంభమైంది? విశ్రాంతి దినాన్ని ఎవరు ఆరంభించారు అని అంటే, మనం ఒక 6000 సంవత్సరాల క్రితం గనక ఆ పూర్వము ఏం జరిగిందనంటే, ఏదైనా తోటలో దేవుడు తాను ప్రేమించినటువంటి ఆదాము అవలను ఆ యొక్క పరదైసిలో, ఆ దేవుని తోటలో ఆయన సహవాసం చేస్తూ వారిని చక్కటి ఇల్లు, ఒక నివాసం అనేది ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు. దేవుడు వాళ్ళని సృజించిన తర్వాత ఏం చేశాడనంటే, ఆయన సహవాసానికి తీసుకుని వచ్చి ఆయన సహవాసంలో వారు ఆయన నుంచి వింటూ ఆయనను ఆరాధించే రీతిగా ఆ దినాన్ని పరిశుద్ధపరిచాడు. దాన్ని ఏమన్నాం మనం? విశ్రాంతి దినము. ఆ దినాన్ని ఏమన్నాము? సబ్బాతు దినము. అంటే ఏంటి? విశ్రాంతి. ఆ రోజు ఏమైందనంటే మానవుడికి మొదటి రోజు అయింది. సృష్టిలో మానవుడు 6వ రోజున సృజించబడ్డాడు. కానీ అది మనకేమైంది? దేవుని సన్నిధిలో
మొదటి రోజు అయింది, ఆయన సహవాసపు రోజు అయింది. అది మనకు విశ్రాంతి దినమైంది. కానీ అది ఇక్కడ పాపం వచ్చి పడింది, శాపం వచ్చి పడింది, మరణం వచ్చి పడింది. అవునా? భయం వచ్చి పడింది, సిగ్గొచ్చింది. మనిషి పతనం అయిపోయాడు, మనిషిలో జీవం పాడైపోయింది. మనిషి దేవుని సహవాసాన్ని దూరం అయిపోయాడు. దేవునితో జీవించలేని వాడై ఏదేని తోటకి పరదేశికి వెలుపలొచ్చాడు. ఇప్పుడు సృష్టి ఏమైంది? పాతదైపోయింది. సృష్టిలోకి ఏమొచ్చింది? పాపం వచ్చేసింది. మనిషిలోకి ఏమొచ్చింది? మరణం వచ్చేసింది, భయం వచ్చేసింది. విశ్రాంతి వచ్చిందా? లేదు. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, భయాందోళనతో మనిషి ఉన్నాడు. అయితే ప్రభు యేసు, ఆయన రెండవ ఆదాముగా, ప్రభు యేసుక్రీస్తు ఏమని పిలువబడుతున్నాడు? రెండవ ఆదాముగా ఆయన పిలువబడుతున్నాడు. మొదటి ఆదాము ఎవరు? ఏదేని తోటలో మన యొక్క మానవాళ్ళందరూ కూడా తండ్రిగా ఉన్నటువంటి ఆయన మొదటి పురుషుడు ఆదాము. ఈ రెండవ ఆదాము, చివరి ఆదాము ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చరిత్రలోకి వచ్చాడు. హల్లెలూయా! ఆయన చరిత్రలోకి వచ్చాడు. వాగ్దానం చేయబడినట్టుగా చరిత్రలోకి వచ్చాడు. దేవుడు వాగ్దానం చేశాడా లేదా? ఏమని వాగ్దానం చేశాడు? ఇదిగో, ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆ స్త్రీ సంతానమే ఆ సాతానుని, ఆ దుష్టుణ్ణి, మరణాన్ని తీసుకొచ్చిన వాడిని, పాపాన్ని తీసుకొచ్చిన వాడిని, మనిషిని ఎంతో వేదనతో శాపం కిందకి తీసుకెళ్లిన వాడిని తలను చితకద్రొక్కుతాడు. తలను చితకద్రొక్కుతాడు అంటే నరికి వేస్తాడు అని అక్కడ లేఖనంలో వాగ్దానం చేయబడిన రీతిగా ఆయన వాగ్దాన సమయంలో ఆయన మనుష్యుడిగా కనిక గర్భాన జన్మించాడు. మనుష్యుడిగా కనిక గర్భాన జన్మించాడు. కాలం సంపూర్ణమైంది. ఆయన జీవించాడు, లేఖనాల ప్రకారం జీవించాడు. ఆయన సిలువకెళ్ళాడు. ఆయన మనందరికీ రక్షణ సాధించి పెట్టాడు. పునరుద్ధానుడయ్యాడు. ఇప్పుడు ఏం చేశాడనంటే, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత, సబ్బాతు దినము రోజు తర్వాత, విశ్రాంతి రోజు తర్వాత, అంటే ఇక్కడ దేవుడు ఏదైతే నియమించాడో విశ్రాంతి దినమని, పాత సృష్టిలో అది పవిత్రమైన రోజని, అది దేవుని సహవాసంలో ఉండాల్సిన రోజు అని, ఆ రోజు గడిచిపోయిన తర్వాత మొదటి రోజుకున్నటువంటి ఆదివారంలో యేసుక్రీస్తు ఏం చేశాడనంటే, ఆయన పునరుద్ధానుడై, అంటే మరణాన్ని జయించాడు, ఆ సాతాన్ని జయించాడు, పాపముని జయించాడు. మనిషికి నూతన జీవాన్ని, నూతన ఆత్మని ఇవ్వడానికి ఆయన ఏమయ్యాడనంటే జయించిన వాడుగా, పునరుద్ధానుడైనటువంటి యేసుగా ఉన్నాడు. హల్లెలూయా! ఇప్పుడు యేసు ఏం చేశాడనంటే నూతన సృష్టి ఆరంభించాడు. హల్లెలూయా! ఆయన పునరుద్ధాన ద్వారా యేసుక్రీస్తు ఏం ఆరంభించాడు? నూతన సృష్టిని ఆరంభించారు. ఆయన నూతన సృష్టిగా పునరుద్ధానుడై మరణాన్ని జయించి సజీవుడిగా నిలబడ్డాడు. ఎవరైనా మరణాన్ని జయించారా? ఈ రోజు వరకు మరణాన్ని జయించిన వారు ఉన్నారా? పునరుద్ధానుడై సజీవుడిగా ఎప్పటికీ ఉండి ఆయనే జీవంగా, ఆయనే మనిషిలోనికి జీవించడానికి శక్తిగా మనుషులను నింపుతున్నవాడుగా ఉన్నాడా? లేడు. ఒకే ఒక్కడు, యుగానికి శకానికి ఎప్పటికీ ఒకే ఒక్కడు. ఎవరు? యేసు క్రీస్తు. హల్లెలూయా! ఆయన మరణాన్ని జయించి ఏం చేశాడనంటే, పాత సృష్టిలో పాడైపోయినటువంటి, ఆ పతనమైపోయినటువంటి ఆ యొక్క సృష్టిలో యేసుక్రీస్తు ఒక నూతన శకాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే ఏమైందంటే, క్రీస్తుకి పూర్వము సబ్బాతు దినము, క్రీస్తు శకము ఏమైందంటే నూతన సృష్టిగా నుండి ఆ పునరుద్ధానపు ఆదివారాన్న ప్రభువుని మనం ఆరాధిస్తున్నాము. హల్లెలూయా! ప్రపంచమంతా ఆదివారమే ఆరాధిస్తున్నారా? ఎందుకని? అది క్రీస్తు జయించిన రోజు, క్రీస్తు పునరుద్ధానుడైన రోజు, క్రీస్తు మరణాన్ని ఓడించిన రోజు, క్రీస్తు శాపాన్ని ఓడించిన రోజు, క్రీస్తు పాపాన్ని జయించి పాపాన్ని ఓడించిన రోజు అది. కాబట్టి ఇది నూతనమైనటువంటి రోజు. సృష్టిలో ఇది ఒక నూతనమైన రోజు. అందుకే రక్షించబడినటువంటి విశ్వాసి ఏమని పిలువబడుతున్నాడు? ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు నందుంటే మనం ఏమవుతున్నాం? ఎందుకని పాత సృష్టి అవ్వలేదు?
మన ఆదాములో ఉన్నాం. అందరూ ఆదాములో నుంచి బయటకు వస్తున్నాం. ఆదాముతో మనం ఆయన జీవం కలిగి ఉన్నాం కాబట్టి ఆ జీవం మనలోనికి మరణాన్ని తీసుకొచ్చింది. ఆ జీవం మన మీద శాపాన్ని మోపింది. ఆ జీవం మనలో ఒక పాపముగా, ఒక వ్యక్తిత్వంగా నివాసం చేస్తూ మనలను బలహీనపరిచి మరణానికి, రోగాలకి, విపరీతమైనటువంటి సాతాను యొక్క శక్తి ప్రభావానికి మనల్ని అప్పగించింది. అందుకే మనం ఎలా ఉన్నామంట? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఎఫెసీ పత్రిక అపరాధముల చేత, పాపముల చేత సచ్చిన వారై ఉండగా, ఏమమ్మా మళ్ళొకసారి గట్టిగా చదవండి. అపరాధముల చేతను, పాపముల చేతను ఎవరమ్మా? మనము చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును, ఎవరిని? మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. హల్లెలూయా. క్రీస్తునందు మనం సజీవులమై ఉన్నాం. మరణమునకు మన మీద ఏలుబాటు లేదు. పాపము కూడా మన మీద ఏలుబాటు ఉండకూడదు. సాతానికి, దురాత్మ శక్తులు కూడా మన మీద ఏమాత్రం కూడా అధికారము, ఏలుబాటు లేదు. ఎందుకనంటే క్రీస్తునందు మనం సజీవులం, మనం జయించిన వాళ్ళం. ఎందుకని? ఆ జయించిన క్రీస్తు జీవమే, పునరుద్ధారుడైన క్రీస్తు ప్రభు యొక్క శక్తే మనలో జీవంగా ఉన్నది. ఉండాలి, మనలో శక్తిగా ఉండాలి, మనలో శక్తిగా ఉండాలి. ఏమంటున్నాడంటే ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించాను. ఎలా బ్రతికించావు ప్రభు అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో లోకంలో ఉన్న వారందరూ కూడా, లోకస్తులందరూ కూడా నాకు అవిధేయులు అంటున్నాడు. అవిధేయులు, అంధకారమైన మనసు గలవారు, హృదయ కాఠిన్యం గలవారు, అలాగే ఈ చీకటి శక్తిని, ఈ యొక్క అపవాదిని ఆరాధించేవారు, వెంబడించేవారు అంటూ ఆయన ఏమన్నాడంటే అటువంటి అంధకార సంబంధమైనటువంటి క్రియలలో నుండి, అంటే ఆ జీవం వలన, మనం చేస్తున్నటువంటి పాపంలో నుంచి, ఆ జీవం వలన మన మీద ఉన్నటువంటి మరణంలో నుంచి ఏం చేశాడంటే క్రీస్తు ప్రభు మనలను పునరుత్థానంలోనికి తీసుకువచ్చాడు. అంతేకాదు, ఇక్కడ శ్రేష్టమైన ఇంకొక మాట ఉంటుంది. ఆ మాట చూస్తాను తర్వాత. పేజ్ తిప్పండి మీరు. 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొండబెట్టిన. హల్లెలూయా. దేవుడు తన మహాకృప ద్వారా ఏం చేశాడనంటే క్రీస్తునందు మనలను సజీవులుగా చేశాడు. హల్లెలూయా. ఏ రీతిగా సజీవులుగా చేశాడంటే ఆయన పునరుద్ధానపు జీవాన్ని, ఆయన పునరుద్ధానపు ఆత్మని మనలోనికి తీసుకొచ్చి, విశ్వసించిన మనలోనికి తీసుకొచ్చి ఆయన ఏం చేశాడు? మనలను తిరిగి జీవింపజేశాడు. అంటే నూతన సృష్టిగా క్రీస్తులోనికి మనం వచ్చి అంటుకట్టబడ్డాం. ఆదాములో నుంచి మనమంతా కూడా కత్తిరించబడి, నరికివేయబడి, వేరు చేయబడి ఇప్పుడు క్రీస్తు అనే ఈ యొక్క నూతన సృష్టిలోనికి, ఈ నూతన జీవంలోనికి మనం వచ్చాం. ఇప్పుడు ఏ జీవం వస్తుంది? ఇప్పుడు ఆ ఏరు చేయబడి అంటుకట్టబడినటువంటి ఆ మొక్కలోనికి, ఆ కొమ్మలోనికి ఏ జీవం వస్తుంది? ఆ నూతన జీవం, నూతన ఆత్మ. ఆ జీవమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవం. ఆ జీవం అనునిత్యం మనలోకి ప్రవహిస్తూ మనల్ని ఏమేస్తుందంటే నింపుతుంది. మన ప్రాణంలో నింపి మన ప్రాణంలో విస్తరించుతుంది. ఆ రీతిగా ప్రభు యొక్క జీవం మనలో ఏమవుతుందంటే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపము, ఆ పరలోకపు జీవాన్ని మనకి నింపుతూ ఆయన సహవాసాన్ని అధికంగా మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక మాట ఏమన్నాడు? ఆయన క్రీస్తునందు మనలను దేవుడు ఏం చేశాడు? ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా సింహాసనమందు కూర్చుండబెట్టాడు. మనం ఏమయ్యామనంటే ఆదామునందు మనమంతా కూడా పరలోకాన్ని కోల్పోయాం. అవునా కాదా? ఏదైనా తోట ఎలుపలకు వచ్చాం, దేవుని సహవాసానికి దూరం అయ్యాం, ఆ పరలోకానికి దూరం అయ్యాం, ఆ జీవవృక్ష ఫలానికి మనం దూరం అయ్యాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేసింటే క్రీస్తుతో కూడా మనం ఐక్యపరిచి మన నూతన సృష్టిగా చేశాడు. ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు? నూతన సృష్టి అయి ఉన్నాడు, పునరుద్ధారుడు అయి ఉన్నాడు. ఆయనలో పాతదైనటువంటి శరీరం ఉన్నదా?
పాతదైనటువంటి పాపపు రక్తం ఆయన అసలు ముందే లేదు, తర్వాత లేదు. ఆయన సజీవుడై, ఆయన పునరుద్ధానుడై ఆయన ఏం చేశాడంటే మనల్ని ఆయనలో కలుపుకోవడాన్ని బట్టి ఇప్పుడు ఏం చేశామంటే పరలోక స్థలాల్లో మనకు ప్రవేశం దొరికింది, దేవునితో కూడా సహవాసం దొరికింది. దేవుని సన్నిధికి, ఆయన కృపాసనం వద్దకు క్రీస్తు యొక్క రక్తమును మనం ప్రోక్షించుకుని ఏం చేస్తున్నాం, మనం బహుధైర్యంగా ఆయన సన్నిధికి మనం నూతనమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నాం. హెబ్రీ గ్రంథకర్త రాశాడు కదా, ఆ నూతనమైన మార్గం ఏంటి? ఆ నూతనమైనటువంటి మార్గం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ ద్వారా, ఆయన దేహము నలుగగొట్టబడ్డ ద్వారా, దున్నబడ్డ ద్వారా, ఆ రక్తం చిందించడం ద్వారా ఆయన యొక్క సహవాసంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి, అంటే ఎక్కడది, పరలోకంలోనికి మనకి ప్రవేశం దొరికింది. ప్రభు మనల్ని ఎంతో ప్రేమించాడో కదా. అందుకోసమే ఈ యొక్క పాతదైనటువంటి సృష్టిలో ఈ శక పురుషుడు, యుగ పురుషుడైనటువంటి యేసుక్రీస్తు ఏం ఆరంభించాడంటే నూతన సృష్టిని ఆరంభించాడు. హల్లెలూయా. అందుకే క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును నూతనమాయను, సమస్తము నూతనమాయను. పాతవి గతించిపోయాను. ఇంకా మరణానికి భయపడాల్సింది లేదు, పాపమునకు భయపడాల్సింది లేదు, అపవాదికి భయపడాల్సింది లేదు, దురాత్మ శక్తులకి భయపడాల్సింది లేదు. ఎందుకనంటే మనం క్రీస్తులో నిలిచి ఉన్నాం. క్రీస్తు జీవమే, ఆ జయించిన జీవమే మన జీవము అయ్యున్నది. మనం నమ్మాలా, మనం విశ్వసించాలా. కొరింథీ పత్రికలో కూడా రాయబడి ఉంటుంది కదా, 15వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి ఎంతో బలమైనటువంటి సాక్ష్యాన్ని అపోస్తలుడు పౌలు చెబుతూ ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ యొక్క సాక్ష్యాన్ని ధృవీకరిస్తున్నాడు. నేను చిన్న అవసరమైన మాటను చదువుతాను. ఆయన ఏమంటున్నాడంటే మన 3వ వచనాన్ని చదివినప్పుడు ఆయన ఉపదేశాన్ని మనకి సంఘానికి ఇచ్చాడు. ఏదనంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినాన లేపబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3వ దినాన ప్రభు లేపబడెను. అంతా కూడా సమస్తము లేఖనాల ప్రకారము. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? ప్రవచనాలు, లేఖనాలు అన్ని సంపూర్తిగా తన జీవితాల్లో జరిగించాడు. ప్రవక్తల లేఖనాల్లో రాయబడింది, ధర్మశాస్త్రంలో రాయబడింది, కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి తనను గురించినటువంటి ప్రస్తుత లేఖనాలు, సమస్త లేఖనాలు కూడా ఆయన ఏం చేశాడు? తన జీవితంలో జరిగించేశాడు. కాబట్టి మనం ఎంతో బహుబలంగా క్రీస్తు ప్రభువుని విశ్వసించవచ్చు, నమ్ముకోవచ్చు, ఆధారపడవచ్చు. ఆయన పైన మనం ఆనుకుని నిరంతరం కూడా బహుధైర్యం వహించు జీవించవచ్చు. ఎందుకనంటే ఇది ఆధారమైన విశ్వాసం, ఇది బలమైన విశ్వాసం, ఇది సజీవమైనటువంటి విశ్వాసం. పేతురు ఏమన్నాడంటే విశ్వాసాన్ని అమూల్యమైన విశ్వాసం. ఎందుకు అమూల్యమైనది విశ్వాసం? ఈ విశ్వాసం ఇప్పుడుది కాదు, విశ్వాసం ఎంతో పాతదైనటువంటి విశ్వాసం. కానీ ఇది నిరూపించబడినటువంటి విశ్వాసం. నిరూపించబడినటువంటి విశ్వాసం ఎలాగ నిరూపించబడింది? ఎలాగ నిరూపించబడిందంటే ఈ లోకంలో ఎవరు ఏది ఎన్నడూ చేయలేని రీతిగా ఆయన సమాధిని జయించడం ద్వారా, మరణాన్ని ఓడించడం ద్వారా, పాపపు శక్తి మీద అధికారాన్ని చాటించడం ద్వారా, అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు సమస్త మానవాళికి రక్షణ అనుగ్రహించడం ద్వారా ఈ విశ్వాసము అమూల్యమైంది. అంతేకాదు, ఇక్కడికైనా ఆ విశ్వాసం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? ఒక గొప్ప నిరీక్షణలోకి నడిపిస్తుంది. ఆ నిరీక్షణ ఏమని పిలువబడుతుంది? సజీవమైన నిరీక్షణ. లోకంలో ఎన్నో నిరీక్షణలు ఉంటాయి, ఎంతో మనం నిరీక్షిస్తాం చాలా విషయాలను బట్టి. కొన్ని విషయాలు సజీవంగా ఉంటాయి, కొన్ని విషయాల్లో నిరీక్షణ ఏమవుతుంది? అడియాసలు అయిపోతుంది, ఎండిపోతుంది, వాడిపోతుంది. కానీ క్రీస్తుని, ఆ నూతన సృష్టిని, ఆయన జీవాన్ని, ఆయన ఆత్మను కలిగిన వారికి ఉండే నిరీక్షణ ఎటువంటిదంటే అది భూమికి సంబంధించినటువంటి నిరీక్షణే కాదు, కానీ అది భూలోకం నుంచి ఆ నిత్య జీవానికి మనల్ని తీసుకువెళ్ళే
ఆ పరలోకపు నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా. అది సజీవమైన నిరీక్షణ అయింది. హల్లెలూయా. ఎస్, ఆ నిరీక్షణ మనల్ని ఏం చేస్తుందనంటే నిరంతరము జీవింపజేసేదిగా ఉన్నది. హల్లెలూయా. ప్రభు సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములకు మనకు అనుగ్రహించి అనుభవింపజేసేదిగా ఉన్నది. మనం చూద్దాం. అందుకోసమే ఆయన జీవిస్తున్నాడు, మనము కూడా జీవించువారుగా ఉన్నాం. ఆయన జీవిస్తున్నాడు, మనము కూడా క్రీస్తునందు జీవింపచేస్తున్నాడు. ఒక చక్కటి మాట ఉంటుంది, ఆ మాట చదువుదామా? కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రికలో, రోమ పత్రికలో చూద్దాం. అదే మాట చాలా శ్రేష్టంగా ఉంటుంది. రోమ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఇంకొకటి 4వ అధ్యాయంలో 4వ అధ్యాయంలోని 11వ వచనం, ఆ మాట కూడా. అంతేకాదు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా 10వ వచనం, ఏలయనగా శత్రుమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన, ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు జీవించడం చేత మరి నిత్యముగా రక్షించబడుదుము. ఆ ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకు రక్షించబడుతున్నాం? ఆయన జీవించి ఉన్నాడు. మనం మరణించిన వానిని నమ్మటం లేదు. మనం జీవించి ఉన్న రక్షకుని నమ్ముతున్నాం, దేవుణ్ణి నమ్ముతున్నాము. ఎంతోమంది సమాధి చేయబడలేదు అని, ఆయన తిరిగి లేవలేదని నిరూపించాలనుకున్నారు. కానీ అందరూ కూడా బలహీనులై పక్కకు తప్పుకున్నారు. కొంతమంది అయితే ఇన్ని సంవత్సరాలు మేము ప్రయాసపడి ఏదైతే మేము దేని గురించి అయితే మేము రాయకూడదు చెప్పకూడదు అనుకున్నామో దానినే మేము ప్రకటిస్తున్నాము అని చెప్పేసి వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని రాశాడు, ఈ రాయిని ఎవరు దొర్లించారు అని. ఆ వ్యక్తి కంకణం కట్టుకున్నాడు, యేసుక్రీస్తు సమాధి చేయబడను లేదు, ఆయన లేపబడను లేదని నిరూపించాలని. కానీ ఆ వ్యక్తి అంటున్నాడు, ఈ రాయిని ఎవరు దొర్లించారని. అంటే యేసుక్రీస్తు నమ్మి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు, ఆయన జయించిన వాడుగా ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు. మనం కూడా బహుధైర్యంగా ఆ నిరీక్షణ కలిగి సాక్ష్యం అవచ్చు. ఎందుకని? మన ప్రభువు సజీవుడు, ఆయన జీవిస్తున్నాడు. ఖచ్చితంగా మనం కూడా రక్షించబడతాము. ఈ లోకం వరకే మనం రక్షించబడటం కాదు, ఈ లోకం వరకే మనం దేవుణ్ణి నమ్ముకోలేదు. కానీ నిత్యత్వం వరకు, పరలోకం వరకు, నూతన యెరూషలేము వరకు సదాకాలం యుగ యుగాలు ఆయనతో జీవించేందుకు కొరకు మనం ప్రభువుని నమ్ముకున్నాము. ఇక్కడ మన వద్దాం మన లేఖన భాగంలోనికి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 2వ భాగాన్ని నేను చూస్తున్నాను. 5-6 వచనాల్లో దూత ఆ స్త్రీలను చూసి ఏమంటున్నారు? మీరు భయపడకుడి, సిలువబడిన యేసును మీరు వెతుకుచున్నారు, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పిన రీతిగానే ఆయన లేచి ఉన్నాడు. ఏ రీతిగా లేచి ఉన్నాడు? ఆయన ఏదైతే చెప్పి ఉన్నాడో ఆ రీతిగానే ప్రభువైన యేసు క్రీస్తు లేచి ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? అక్కడ యెరూషలేములో ఖాళీ సమాధి చూస్తున్నారా? ఖాళీ సమాధేనా? దొర్లింపబడిన రాయి ఉన్నదా? సమాధిలో ఇప్పుడు ప్రభువు లేడు, ఆయన సజీవుడై ఉన్నాడు, అనేకులు కలుస్తున్నాడు, అనేకులను ఆయన వెలిగిస్తూ ఉన్నాడు. ఆయన పునరుద్ధాడైనటువంటి క్రీస్తుగా ఉన్నాడు. ఎందుకోసమనంటే చరిత్ర మనకు చెబుతా ఉంది. దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్.
ఇది క్రీస్తు పునరుత్థానం యొక్క వాస్తవం. అక్కడ శిష్యులు చెప్పారు, ఐ విట్నెస్ ఎవరు? పెందలకడనే సహోదరులు శిష్యులైన వారు వెళ్ళి చూశారు. సమాధి ఖాళీగా ఉంది. ఆయన బట్టలన్నీ కూడా చక్కగా మడతబెట్టి ప్రక్కన పెట్టబడి ఉన్నాయి. ఆ రాయి దొర్లించబడి ఉంది. తర్వాత శిష్యులు వెళ్ళారు, వారును చూసి సాక్ష్యం ఇచ్చారు. ఖాళీ సమాధి సాక్ష్యం ఇస్తుంది, ముద్ర వేయబడి దొర్లించబడిన రాయి సాక్ష్యం ఇస్తుంది. అంతేకాదు, కొంతమంది ఏం చేయాలనుకున్నారనంటే, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రధాన యాజకులు, ఆ పరిసయ్యులు, యూదా మత పెద్దలు అందరూ కూడా ఇది శిష్యులే, వారు ఏం చేశారనంటే ఆయన ఎత్తుకుని పోయారు అని ఒక రాజకీయ పరమైనటువంటి దుర్వార్తను ప్రకటించి ఒక తప్పుడు సమాచారాన్ని క్రీస్తు ప్రభు లేవలేదని నిరూపించాలనుకున్నారు. కానీ అది కూడా కొట్టివేయబడింది. ఎందుకని? వాళ్ళు లంచం తీసుకున్నారు, నిరూపించబడ్డారు, వాళ్ళు చంపబడ్డారు రోమా ప్రభుత్వం చేత. హల్లెలూయా! క్రీస్తు సజీవుడే లేచాడు అనేది, అనేకులు కనబడ్డాడు అనేది, అనేకులు పరిశుద్ధులు సమాధిలో నుంచి తిరిగి లేచారు అన్నది అక్కడ నిరూపించబడితే అంత పెద్ద బండని ఎవరు తొలగిస్తారు? స్త్రీలు కూడా అదే కదా అనుకున్నారు. సిస్టరు, మనం వెళ్తున్నాం కానీ సమాధిలో చూసి క్రీస్తు ప్రభువుని, మన ప్రియుడిని, ఆ దేహాన్ని ముట్టి ఈ సుగంధ ద్రవ్యాలు పూయాలని వెళ్తున్నాం కానీ ఆ బండని ఎవరు దొర్లిస్తారు? ఎవరు దొర్లిస్తారు? దేవదూతే. ప్రభు బయటికి రావాలంటే బండ అడ్డమా? కాదు, లోపలికి వెళ్ళడానికి మనకు అవసరమైనది బండ ఎవరి కోసం దొర్లించబడాలి? లోపల ఉన్న ఆయన బయటకు వచ్చేదానికి అడ్డు బండగా ఉందా, ఆటంకంగా ఉందా? లేదు. ఆయన ఒక్క స్వరంతో లాజరు లేచిరా అంటే సమాధిలో నుంచి లేచొచ్చాడు. ఆయన అక్కడ పండుకొని ఉన్నాడు ఏంటి? ఈయన లేచి రావడానికి. ఆయన చనిపోయిన వాడై 4వ రోజు ఆయన దేహం కుళ్ళిపోతూ ఉంది. కానీ యేసుప్రభు ఏమన్నాడు? లాజరు కమ్అవుట్ అన్నాడు. వెంటనే లాజరు సజీవుడై వచ్చాడు. అంటే ఆయన యొక్క జీవం పరలోకం నుంచి మరలా వచ్చి ఏం చేసింది? ఆ జీవాన్ని నింపింది. చనిపోయిన వాడిని లేపడం సులువా, బండను పక్కకు దొర్లించడం సులువా? అమ్మా, బండను దొర్లించడమే కదా. ఆ సులువైంది ప్రభు చేయడు. కష్టమైనయే, మనకు చాలా అసాధ్యమైన ప్రభు చేస్తాడు. అసాధ్యమైంది ఏంది? మరణాన్ని, సమాధిని జయించి లేవటం. తాను చెప్పినట్టుగా ఆ పునరుత్థానపు జీవాన్ని, దేవుని జీవాన్ని తనలో నింపుకుని ఆయన దేహాన్ని పునరుత్థానపు దేహంగా, నూతన సృష్టిగా ఆయనే నిలబడి సాక్ష్యం అవడం, అది ప్రభు చేశాడు. అది ప్రభు మన కొరకు చేశాడు. ఇంకోటి ఏంటి చెప్పనా? మనవే సాక్షులం. ప్రభు ఎక్కడ వాడు? మనకి 1000 కిలోమీటర్ల దూరంలో ఆయన జీవించిన వాడుగా, సమాధిని జయించిన వాడుగా, అక్కడ అనేకులు కనబడిన వాడుగా ఉన్నాడు. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యి 2000 సంవత్సరాలు అయింది. కానీ నేటికి ప్రభు కనబడుతున్నాడా లేదా? ప్రభు తన స్వరాన్ని వినిపిస్తున్నాడా లేదా? తన యొక్క రక్షణ కార్యాన్ని విశ్వసించిన వారి యొక్క జీవితాల్లో ఆయన ఆత్మను వెలిగించి వారిని నూతన సృష్టిగా చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడా? మనమే కదా సాక్ష్యం. నేను దావీదులు ఉపేంద్ర గారితో కూడా కలిసి ఆయన యొక్క సంఘ సహవాసంలో 6.5 సంవత్సరాలు ఒక అసోసియేట్గా, పాస్టర్గా పనిచేయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఆ దైవజనుడి కంట ఆయన ఎంతో దేవుని నమ్మని వారిగా, నమ్మేవారిని కూడా, ప్రకటించేవారిని కూడా ద్వేషించేవాడిగా, తాను ఆర్ఎస్ఎస్ అనే ఒక గ్రూప్లో ఉండి వాళ్ళతో కూడా పనిచేసేవాడిగా ఉన్నాడు. వాళ్ళ ఇంటికి సేవకుడు వస్తే కూడా సమ్మతించక కర్ర పట్టుకుని తరిమే వ్యక్తిగా ఉన్నాడు. వాళ్ళమ్మ కూడా ఈ మరొక్కసారి సేవకుని పిలవద్దని చెప్పాడు. అయితే వాళ్ళ పెద్దమ్మ గారు ప్రభు నమ్ముకుంటే ఆ వారింటికి వెళ్ళినప్పుడు ప్రభు వెలుగులో కనబడి, ఉపేందర్ లేచి బైబిల్ చదువు అన్నాడంట. దావీదులు ఏం చేశారు? బైబిల్ చదివి, క్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయన సజీవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన ద్వారా రక్షణ పాపికి. ఇదిగో నేను ఇప్పటి వరకు నీతిమంతుడిని, ఏ తప్పు లేని వాడిని అనుకున్నాను, కానీ నేను ఒక షరీఫ్ని అనుకుంటాను. అంటే అది ఉర్దూలో నీతిమంతుడు అని అర్థం. ఆయన ఆ భావాన్ని, ఆ పేరును కూడా పెట్టుకున్నారు. తర్వాత అర్థమైంది, నేను పాపిని, ఆయనే నీతిమంతుడు, కాబట్టి ఆ ప్రభువు నాకు కావాలి.
ఆ పునరుద్ధానుడైన యేసు నాకు కావాలి అని ఎవరైతే స్వరాన్ని వినిపించాడో, ఏ దేవుడైతే పునరుద్ధానుడైన యేసు ఆయనకు కనపడ్డాడో, ఆయనకు తన్ను తాను పూర్తిగా జీవితాన్ని అప్పగించుకుని వారు మలేషియాలో ఉండేవాళ్ళు, పెద్ద ఉద్యోగం చేసేవాళ్ళు భార్యాభర్తలు ఇరువురు. కానీ ప్రభువుని ప్రేమించి ఏం చేశారు? వాళ్ళు పూర్తిగా రిజైన్ చేసి వారు ఉద్యోగాలకు ప్రభువుని వెంబడిస్తూ గొప్ప పరిచర్య చేస్తున్నారు. అది సాక్ష్యమా కాదా? ఎవరు మార్చగలరండి హృదయాలను? దేవుడు మాత్రమే, పునరుద్ధానుడైన క్రీస్తు మాత్రమే. పాతదైనటువంటి మానవుణ్ణి, ఆ జీవాన్ని ఏం చేస్తాడు? ఆయన నూతనమైన జీవం చేత నూతన సృష్టిగా మారుస్తాడు. ఉపేంద్ర గారు ఇప్పుడు క్రీస్తునందు నూతన సృష్టి, పాతవన్నీ కూడా గతించినయా లేవా? సౌలు ఏమయ్యాడు? పౌలయ్యాడు. దండించువాడు ఇప్పుడు ఏమయ్యాడు? ప్రకటించువాడయ్యాడు. అవునా కాదా? సౌలేంటి? దండించువాడు. సెరసాల వేసి కొట్టి అనేకులు చంపి ఇంకా ఉధృతంగా పని చేయాలనుకున్నాడు. కానీ ఆయన ఏమయ్యాడు చివరికి? యేసు క్రీస్తే దేవుడు, ఆయనే సజీవుడు. ఆ పునరుద్ధాన జీవాన్ని సంపాదించుకోవడం కోసం నేను పరుగులెడుతున్నా, నేను ప్రకటిస్తున్నా. ఎనుక ఉన్నవన్నీ మరచి ఇదిగో ముందున్న వాటికై ఆయన కోసమే నేను పరుగెడుతున్నా అన్నాడు. మరి ఇది సాక్ష్యం కాదా? మీరందరూ సాక్ష్యమే, నేను సాక్ష్యమే. నేను దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి చిన్న పల్లెటూరు నుంచి దేవుడు తాను ప్రేమించగా ఎంఎన్సి కంపెనీలో, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్లో నేను ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఉన్నా. 6.5 సంవత్సరాలు ఎల్ఎన్టీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉపేంద్ర గారి సహవాసంలో అసోసియేట్ పాస్టర్గా పనిచేస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి వాక్యాన్ని విరివిగా ఆయా ప్రాంతాల్లో సంఘాలు ప్రకటిస్తూ దేవుని యొక్క సంపూర్ణమైన పిలుపు మేరకు 2021 ఎండింగ్లో రిజైన్ చేసి ఈ యొక్క నూజివీడు పట్టణానికి ప్రభు పరిచయం చేయడానికి వచ్చా. 1-2 రోజులు ఎల్ఎన్టీలో జీతం కట్ చేస్తే గొడవపడిన నేను. కానీ ప్రభు కోసం ఆ జీవితాన్నే, జీవనాన్నే తృణప్రాయంగా వదిలేశా. ఎందుకని? సజీవుడైన నా ప్రభువు గొప్పవాడు, ఆయన ప్రకటించడం నాకు ఎంతో ఉన్నతమైన విషయం. నాకు అవన్నీ కూడా పెంటతో సమానమైంది. అందుకోసం ఏం చేశాను? వదిలేశా. ఒకప్పుడు ఎల్ఎన్టీ కంపెనీలో జాయిన్ అవ్వడం నాకు 2013లో డ్రీమ్. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. 6.5-7 సంవత్సరాలు ఇంజనీర్గా ఉన్నా, మేనేజర్గా పనిచేసా. సంతోషం. కానీ అంతకంటే ఘనమైన సంతోషం ఏంటి తెలుసా? సజీవుడైన నా ప్రభువుని ప్రకటించాలా. మనమంతా కూడా రుజువులం కదా? ప్రభువు సజీవుడు. ఇదేంటంటే పునరుద్ధానములో ఉన్నటువంటి వాస్తవం. రెండోది మనం చూసాం, ద పవర్ ఆఫ్ రిజరక్షన్. పునరుద్ధానం యొక్క శక్తి, పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తి మనం ధ్యానిస్తూ వచ్చిన రీతిగా ఈ పునరుద్ధానటువంటి యేసుక్రీస్తు పాపమును జయించిన వాడిగా ఉన్నాడు. విక్టరీ ఓవర్ సిన్, పాపాన్ని జయించాడు. రెండోది ఏంటి? విక్టరీ ఓవర్ డెత్, మరణాన్ని జయించాడు. మూడవది ఏంటంటే విక్టరీ ఓవర్ ఫియర్. అదన్నీ ఎలా వచ్చిందనంటే ఈ యొక్క అపవాది, మన ఆదిపితరుడు అయినటువంటి మొదటి ఆదాము, తనని ఏం చేశాడనంటే మోసం చేసి, అబద్ధాన్ని చొప్పించి, దేవుడు చెయ్యొద్దన్నది ఆజ్ఞను అతిక్రమించి చేసేటట్టుగా కలిపి చెరిపాడు. ఏం చేశాడు? ఆజ్ఞలో కలిపి చెరిపాడు. ఏం కాదు, మీరు దేవదూతల వలె ఉంటారు, ఈ పండు తింటే మీరు దేవుడి వలె మారిపోతాడని దేవుని ఆజ్ఞకు కలిపి చెరిపి పాపం చేయించటాన్ని బట్టి మరణం వచ్చి పడింది. అప్పుడు దాకా ఆదాముకు మరణం ఉందా? పాపం ఉందా? లేదు. భయం ఉందా? లేదు. దాని తర్వాత భయం వచ్చి పడింది, పాపం వచ్చి పడింది, మరణం వచ్చి పడింది. అందుకోసం ఆ శాపం కూడా వచ్చి పడింది. కాబట్టి దేవుని సహవాసంలోనికి మానవుడు వెళ్ళలేకపోయాడు. దాక్కున్నాడు, సిగ్గుతో దాక్కున్నాడు, అవమానంతో, భయంతో దాక్కున్నాడు. అంతేకాదు మరణం వచ్చి పడింది. అందుకే దేవుడు కనికరంతో కలుసుకుని ఆదాముతో ఏమన్నాడనంటే, ఆదామా, ఇదిగో నీ సంతానంలో నుంచే, స్త్రీ సంతానంలో నుంచే రక్షకుడు పుట్టబోతున్నాడు. ఆయన ఈ యొక్క అపవాదిని, ఈ మరణానికి, పాపానికి కారణమైన వాడిని జయించబోతున్నాడు అని చెప్పాడు. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్షకుడుగా పుట్టి ఆయన జయించాడు. ఇప్పుడు మనం భయపడాల్సింది ఏమీ లేదంటున్నాడు. ఎందుకనంటే మనం క్రీస్తులో కూడా ఉన్నాం. హెబ్రీ పత్రికలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది, చదువుదామా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము
హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము నేను చదువుతున్నాను, గమనించండి. కాబట్టి 14వ వచనం, సమయం తక్కువగా ఉంది. ఆ పిల్లలు ఎవరు? ఆ పిల్లలు ఎవరు? మన ఆదాము సంతానం, ఆదాము తదనంతరి సంతానం. ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైందా, ఆ ప్రకారమే మరణం యొక్క బలము గనవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాయను. హల్లెలూయా. ఎందుకయ్యావయ్యా నువ్వు రక్తమాంసంలో పాలివాడిగా? నువ్వెందుకు మా పోలికలో పుట్టావు? నువ్వు దాసునిగా ఈ లోకానికి వచ్చావు, మాకు పరిచయం చేయడానికి వచ్చావంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఆదాము సంతానమైన మీ అందరూ కూడా మరణం కింద ఉన్నారు, భయం కింద ఉన్నారు, అపవాది యొక్క ఆధిపత్యం కింద, వాడి సంఖ్యలతో బంధించబడిన వాడై, వాడి యొక్క శక్తి, వాడి యొక్క యుక్తి, వాడి యొక్క ఏమంటే ప్రభావం అంతటికీ ఉన్నాయి. దేవునికి విరోధులుగా ఉన్నారు, పాపంతో ప్రేరేపించబడుతున్నారు, నరక మార్గంలో వెళ్తున్నారు. కాబట్టే ఆ అపవాది యొక్క మరణం నుంచి విడిపించడానికి, ఆ యొక్క నరక భయం నుంచి విడిపించడానికి ఏం చేశాడంటే ప్రభు యేసు ఆయన మనవలే ఈ శరీరాన్ని ధరించి సాతాను ఓడించడానికి వచ్చాడు. ఆయన జయించాడనంటే కొలసీ పత్రికలో ఒక మాట ఉంటుంది. కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 15వ వచనంలో చివరి మాట ఏముంటుందనంటే, మనము అడ్డు లేకుండా దాన్ని వెత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసిన. హల్లెలూయా. జీవింపజేసి ఏం చేశాడనంటే, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయసాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా ఏడుకకు కనబరిచెను. ఏం చేశాడు? ఇప్పుడు సాతాన్ని జయించాడు, అపాది శక్తుల్ని జయించాడు, మన విషయంలో నిరాయుధులుగా చేశాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడనంటే జయించిన వాడుగా ఉన్నాడు. సమస్తము ఆయన చేతికి అప్పగించబడింది. సర్వాధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ఆయన చేత మనం జీవింపచేయబడి ఉన్నామా? క్రీస్తు మనలను వెలిగించాడా? ఆయన జీవం మనలోనికి వచ్చిందా? ఆ పునరుద్ధానపు జీవం మనలో ఉన్నదా? ఇది ప్రశ్న. లేకుంటే సాతాను యొక్క అధికారం కింద మనం ఉన్నట్టే, వాడి ప్రభావం కింద మనం ఉన్నట్టే. వాడు మరణం ద్వారా, పాపం ద్వారా, భయం ద్వారా మనలను ఏలుబాటు చేస్తున్నట్టే. మనం జయించేవారు ఉండాలంటే ఆ జయించిన క్రీస్తు ప్రభు యొక్క జీవం మనలోనికి రావాలి, మనం అనుమతించాలి, మనం నింపుకోవాలి, మనలో విస్తరించాలి. అప్పుడే మరణం అంటే మనకు భయం ఉండదు. ఎందుకని? క్రీస్తు నందు మరణించేవారు ఎంత సిద్ధపాటుతో మరణిస్తారో తెలుసా? స్తెఫను తాను మరణానికి అప్పగించుకోలే, శిష్యులందరూ తాము మరణానికి అప్పగించుకోలే. మొదటి శతాబ్దంలో కోట్ల కొలది మందిగా విశ్వాసులు తాము మరణానికి అప్పగించుకున్నారు. ఇప్పుడు నేను ప్రభు పోషిస్తే సంతోషం, పోషించిపోయిన సంతోషం, మరణించిన సంతోషం, నేను ప్రకటించేవాడిగానే ఉంటాను. ఎందుకనంటే ఆయనలో నేనున్నాను. నాకు మరణం అంటే భయం లేదు, కష్టం అంటే భయం లేదు, వ్యాధి అంటే అస్సలే భయం లేదు, పాపం అంటే భయం లేదు, అపవాదం అంటే అస్సలే భయం లేదు. కాబట్టి ఈ యొక్క ప్రభువుని మనం కలిగి ఉన్నామా? ఈ జయశీలుడైనటువంటి ప్రభువుని మనం కలిగి ఉన్నామా? ఇది పునరుద్ధానపు శక్తి. మనం కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన నేను చేస్తాను, మీ కొరకు నేను చేస్తాను. ప్రభువు మీద మనం ఆనుకుందాం, ఆయన ఆధారం చేసుకుందాం. ప్రభు మనకు ధ్యానం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభు క్రీస్తునందు మనలను దేవుడు నూతన సృష్టిగా చేశాడు. హల్లెలూయా. మరణ దాసులోంచి మనల్ని విడిపించాడు. హల్లెలూయా. ఓ మన బంధకాలను తెంచాడు. హల్లెలూయా. ఓ సాతాను యొక్క అధికారం నుంచి మనల్ని విడిపించాడు. హల్లెలూయా. ఎస్, క్రీస్తునందు మన సజీవులం. పాపం మీద మనకు జయమున్నది, అపవాది మీద మనకు జయమున్నది, ఓ భయం మీద మనకు జయమున్నది. ప్రభు తన సమాధానం చేత, తన సంతోషం చేత మనల్ని నింపి ఉన్నాడు. ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు క్రీస్తుతో కూడా అంటుకట్టబడ్డావా? క్రీస్తుని, ఆయన జీవాన్ని నింపుకుంటూ ఆస్వాదించేవారు ఉన్నావా? ఆ రీతిగా మనలో విశ్వాసం అధికమవ్వాలి, సంతోషం అధికమవ్వాలి. ఆ రీతిగా ప్రభు యొక్క కృప మనం నిరంతరం పొంది నిరంతరం జీవించేవారుగా ఉండాలి. ఆ పునరుద్ధాడైనటువంటి క్రీస్తు ప్రభువు మీద మన యొక్క లక్ష్యాన్ని ఉంచుదాం. ఆయన పునరుద్ధానపు జీవంలో మనకు ఐక్యపరచబడదాం. ఓ మహాదేవ పరిశుద్ధుడా, మీరు మాతో ఉండి మీ సన్నిధి మాకు అనుగ్రహించి చక్కటి వాక్య పరిచయం మాకు అనుగ్రహించారని నమ్ముతున్నాం.
నీవు సమాధిలో లేవు ప్రభా, నీవు సజీవుడు ఉన్నావు, లేచి ఉన్నావు. అందును బట్టి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నావు. మాలోనికి వచ్చావు, నూతన సృష్టిగా మార్చావు ప్రభా. ఈ యొక్క పునరుద్ధానపు శక్తిని పొందుకున్న మేమును మాకు ఒక మెసేజ్ ఇచ్చావు. దట్ ఈస్ ద కాల్ ఆఫ్ రెజరక్షన్ పవర్. ఇతరులకు వెళ్ళాలి, ఇతరుల చెంతకు మేము వెళ్ళాలి, ప్రకటించాలి. ఆ పని చేయగలుగుట కూడా కృప చూపండి. మరొక పునరుద్ధానపు సర్వీస్ని కలిగి ఈ యొక్క సహవాసంలో, ఈ స్థలంలో, మందిరంలో ఆరాధించబోతుండగా ప్రభు అనేకులను తీసుకుని, ఇదిగో ప్రభు లేచి ఉన్నాడు, ఆయన సజీవుడని సాక్ష్యం ఇస్తూ ఇతరులను మీ శిష్యుల వలె, ఆ సహోదరుల వలె మేము తీసుకుని రాగలుగుట కూడా కృప చూపండి. పునరుద్ధారుడైన యేసు, నీవు శిష్యులను కలుచుకుని మాట్లాడిన రీతిగా ఈరోజు మాతో మాట్లాడావు. నిన్ను గురించి ప్రత్యక్షతనిచ్చావు. నీవేమై ఉన్నావో, నీవు మా కొరకు ఏమి జరిగించావో, భవిష్యత్తులో మా కొరకే నిరీక్షణగా, సజీవమైన నిరీక్షణగా ఏది అనుగ్రహించబోతున్నావో బయలుపరిచావు ప్రభా. లోకంలో చెదిరి ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారికి నీ అట్టి ప్రత్యక్షత అనుగ్రహించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.